హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అమ్ము లోకేష్. నేను ఇవాళ మా టాంజానియా కరెన్సీని మీకు చూపించాలనుకుంటున్నాను. ఒక్కొక్కటి క్లియర్గా చూపిస్తూ చెప్పాలి అని నేను అనుకుంటున్నాను. ఇవేనండి మా టాంజానియా కరెన్సీ. టాంజానియా కరెన్సీని షీలింగ్స్ అంటారు. అదండి చూసేద్దాం. ఇవే టాంజానియా కరెన్సీ అండి. 50 షీలింగ్స్, 100 షీలింగ్స్, 200 షీలింగ్స్, 500 షీలింగ్స్, 1000 షీలింగ్స్, 2000 షీలింగ్స్, 5000 షీలింగ్, 10,000 షీలింగ్స్. మెన్షన్ చేసుకుందాం పదండి. షీలింగ్ కాయిన్ అనమాట. ఇది బ్రాస్ ప్లేటెడ్ స్టీల్ అండ్ ఇది ఫస్ట్ ప్రెసిడెంట్ జులూస్ కంబారి నియారి అయినా ఉన్నప్పుడు వచ్చిన కాయిన్. దీనిపైన చూసారా బ్లాక్ రైనోసర్ ఉంది అండ్ దీన్ని షీలింగ్ హమాసిని అంటారు, అంటే 50 షీలింగ్. ఇక్కడ టాంజానియా మనీని షీలింగ్స్ అంటారు. సో ఈయననే ఫస్ట్ ప్రెసిడెంట్ అనమాట, జులూస్ కంబారి నియారి. అండ్ ఇది ఇండియాలో వాల్యూ వచ్చేసి 1 రూపీ. ఇది 100 షీలింగ్ కాయిన్ అనమాట. దీని మియా మోజా అంటారు, అంటే 100. అండ్ దీనిపైన చూసారా డియర్స్ ఉన్నాయి, 4 డియర్స్ కనిపిస్తున్నాయా మీకు. ఇది కూడా బ్రాస్ ప్లేటెడ్ స్టీలే అనమాట. ఇండియాలో దీని వాల్యూ వచ్చేసి 3 రూపీస్ అనమాట. సో ఫ్రంట్ సైడ్ చూసుకుంటే దానిపైన మన ప్రెసిడెంట్ జులూస్ కంబారిది ఉంటుంది పిక్. ఇది 200 షీలింగ్ కాయిన్ అనమాట. ఇది నికెల్ బ్రాస్తో చేసింది. ఇది కూడా దీని వాల్యూ వచ్చేసి మన ఇండియాలో 6 రూపీస్. దీనిపైన 2 లాయన్స్ ఉన్నాయి కనిపించాయి. దీని మియా బీలీ అంటే 200. సో దీని ఫ్రంట్ సైడ్ వచ్చేసి మన జాంజిబార్ ఫస్ట్ ప్రెసిడెంట్ షేక్ అబీద్ అమానీ కరూమి అయిన బొమ్మ ఉంటుందండి దీనిపైన చూసారా. 100 ఇది 500 షీలింగ్ కాయిన్ ఇది స్టీల్తో చేసింది అండ్ దీనిపైన చూసారా బఫేలో ఉంది. అండ్ దీని మియా థానో అంటే 500 అనమాట. అండ్ దీని ముందు వచ్చేసి సేమ్ మన ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ జాంజిబార్ షేక్ అబీద్ అమానీ కరూమి వాళ్ళ బొమ్మ ఉంటుంది. ఇండియాలో దీని వాల్యూ వచ్చేసి 15 రూపీస్ అనమాట. ఇది 1000 షీలింగ్ అనమాట. దీనిపైన లోగో కనిపించిందా అక్కడ, అది ఫ్రీడమ్ అండ్ యూనిటీ అనమాట. ఇది కూడా ఫస్ట్ ప్రెసిడెంట్ జూలియస్ కంబారి ఉన్నప్పుడే వచ్చింది, ఆయన బొమ్మ కూడా ఉంది. అండ్ అది నేషనల్ యానిమల్ జిరాఫీ అనమాట. వాటర్ మార్క్ చూసారా, అది నేషనల్ యానిమల్ జిరాఫీ ఇది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది బ్యాంక్ ఆఫ్ టాంజానియా. ఇది 2000 షీలింగ్ అనమాట. అండ్ దీనిపైన కూడా చూసారా లాయన్ కనిపించింది. ఇది డార్క్ బ్రౌన్ అండ్ డార్క్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది. దానిపైన కూడా లోగో ఉంది అండ్ ఫ్రీడమ్ అండ్ యూనిటీ అనమాట. చూసారా బ్యాక్ సైడ్ చూస్తే ఇది కూడా బ్యాంక్ ఆఫ్ టాంజానియా. అక్కడ వాటర్ మార్క్ ఉంది కదా, అది నేషనల్ యానిమల్ జిరాఫీ ఇది. దీని వాల్యూ వచ్చేసి ఇండియాలో 63 రూపీస్. ఇది 5000 షీలింగ్ నోట్. ఇది దీనిపైన చూసారా రైనోసర్ కనిపిస్తుంది, లోగో కూడా ఉంది, మళ్ళీ ఫ్రీడమ్ అండ్ యూనిటీ. అండ్ ఇండియా కరెన్సీలో దీని వాల్యూ వచ్చేసి 158 రూపీస్. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి బ్యాంక్ ఆఫ్ టాంజానియా కనిపిస్తుంది అండ్ వాటర్ మార్క్ నేషనల్ యానిమల్ జిరాఫీ బొమ్మ ఉంటుంది చూసారా. ఇదే లాస్ట్ అండ్ ఇంకా పెద్ద నోట్ 10,000 షీలింగ్స్. దీనిపైన చూసారా ఎలిఫెంట్ ఉంది అండ్ యాజ్ యూజువల్గా లోగో ఉంది, ఫ్రీడమ్ అండ్ యూనిటీ. అండ్ దీని వాల్యూ ఇండియాలో వచ్చేసి 317 రూపీస్. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాంక్ ఆఫ్ టాంజానియా కనిపిస్తుంది, యాజ్ యూజువల్ వాటర్ మార్క్ జిరాఫీ, నేషనల్ యానిమల్ జిరాఫీ పిక్ అని. ఇప్పుడున్న ప్రెసిడెంట్, ఇప్పుడున్న కరెన్సీ మాత్రం ఇలానే ఉన్నాయండి. మేబీ తర్వాత చేంజ్ అవ్వచ్చు. ఎందుకు ఇక్కడ ఈ మాట అంటున్నాను అంటే, ముందు పాస్ట్లో ప్రెసిడెంట్స్ చేంజ్ అయినప్పుడు కరెన్సీ కూడా చేంజ్ అవుతూ వచ్చింది. సో అలానే మేబీ ఇప్పుడు నెక్స్ట్ ప్రెసిడెంట్ వస్తే మేబీ వాళ్ళు ఇంకోలా కరెన్సీ చేంజ్ చేయొచ్చు. ఇప్పుడైతే ఇవేనండి షీలింగ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి.